హెల్త్ ట్రిప్ గుడ్ హెల్త్ ట్రిప్ లోపల మనము డెఫిషియన్సీ ఆఫ్ ఐరన్ హౌ టు నో అనేది మనం ఎలా తెలుసుకోవాలి అంటే ఐరన్ తక్కువైందని తెలిసేది ఎలా, దీని గురించి కొన్ని ప్రికాషన్స్ మనకి ఎలా మన బాడీలో జరుగుతున్నటువంటి మార్పులు ఏంటి వాటి గురించి కొన్ని మీ ముందు ఉంచుతాను మిత్రమా. ఏంటంటే జీవక్రియలు సజావుగా జరగడానికి ఐరన్ అత్యవసరం. ఈ విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు మిత్రమా. పోషకాహార లోపం వల్ల ఒక్కోసారి శరీరంలో ఐరన్ మొత్తాలు తగ్గుతుంటుంది. దీనివల్ల రోగనిరోధక శక్తి తగ్గి పలు ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. శరీరంలో ఐరన్ స్థాయి తగ్గిందని తెలిపే సంకేతాల గురించి నిపుణులు కూడా చాలా చెబుతున్నారు. అందరికీ తెలిసే ఉంటాయి, కాకపోతే మళ్ళీ కొంచెం వీడియో రూపంలో కొంచెం ఇంట్రెస్ట్గా వింటారేమో అన్న ఉద్దేశంతో మీ ముందు పెడుతున్నాను. కాబట్టి ఏంటంటే సాధారణంగా కాళ్ళు చేతులు కొద్దిగా వేడిగా ఉంటాయి. శరీరంలో ఐరన్ లోపిస్తే కాళ్ళు చేతులు చల్లగా అనిపిస్తాయి. మనకేమో మామూలుగా కాళ్ళు చేతులు చూస్తే వేడిగా ఉంటాయి, కానీ ఐరన్ లోపిస్తే చల్లగా ఉంటాయి. ఇక చిన్న పని చేసిన అలసట వస్తుంది, ఎప్పుడూ నీరసంగా ఉంటుంది, ఏ పని చేయాలనిపించదు, ఏకాగ్రత లోపిస్తుంది, జ్ఞాపక శక్తి తగ్గుతుంది, సబ్బు బలపాలు తినాలనే కోరిక ఏర్పడుతుందంట. శరీరంలో ఐరన్ తగినంత పరిమాణములో లేని పక్షంలో ఊపిరి సరిగా ఆడదు, బలంగా ఊపిరి తీసుకోవాల్సి వస్తుంది, తరచుగా తలనొప్పి వస్తూ ఉంటుంది. ఎక్కువసేపు పడుకున్నప్పటికీ నిద్ర మబ్బుగానే ఉంటుంది, బెడ్ మీదకి వెళ్ళి లేవబుద్ధిగా, గోర్లు త్వరగా విరిగిపోతూ ఉంటాయి, కండరాలు పట్టేసినట్టు ఉంటాయి, శిరోజాలు అధికంగా రాలిపోతూ ఉంటాయి, చర్మం పొడిబారిపోతుంది, పెదవులు పగులుతాయి, కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉంటాయి. శరీరంలో ఐరన్ స్థాయి తగ్గితే రక్తహీనత ఏర్పడుతుంది. దీంతో మెదడుకి ఆక్సిజన్ సరఫరా తగ్గి తల తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. నడిచేటప్పుడు కూడా శరీరం వణుకుతూ ఉంటుంది, నిలబడడం కూడా కష్టం అవుతుంది, ఎంతసేపు కూర్చుందాం అని అనిపిస్తుంది. ఐరన్ లోపం వల్ల ఐరన్ లోపం వల్ల గుండెలోని కండరాల పనితీరు కూడా దెబ్బతింటుంది, గుండె దడగా అనిపిస్తుంది, గుండె కొట్టుకునే వేగం కూడా పెరుగుతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే మనకు ఐరన్ లోపాలన్నమాట. మనం అన్నీ ఏమనుకుంటా, ఏం లేదు నేను నిన్న ఈ పొద్దున కప్పు పాలు తాగాను సరిపోలేదు తాగుదాను అనుకుంటాం, కానీ ఈ మధ్యకాలం లోపల అదేంటో కానీ చాలా వరకు మనకు ఐరన్ డెఫిషియన్సీ చాలామందికి వస్తుంది. దానివల్ల మన ఆరోగ్యాలు కూడా చాలామంది ఏదో ఒక 60-70 ఇయర్స్ అని కాదు, మామూలుగా 15-16 ఇయర్స్ లో కూడా ఈ విటమిన్ లోపాలు వస్తున్నాయి మిత్రము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ లక్షణాలను గుర్తుంచుకొని వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవడం కానీ లేదా గుడ్ ఫుడ్ తీసుకోవడం కానీ మనం చేయాలి. మరి ఇవన్నీ కావాలంటే మరి ఐరన్ ఎక్కువగా ఇక్కడ ఉంటుందంటే మెయిన్గా చెప్పేది ఏంటి, ఆకుకూరలు అని చెప్తాం. ఎందుకంటే గ్రీన్ ఐరన్ అవేనే కాకుండా సీడ్స్ ఉంటాయి కదా, మనకేంటివి చిరుధాన్యాలు ఉంటాయి, మళ్ళీ ఇవి డ్రై ఫ్రూట్స్, ఖర్జూరం, ఇంకా చాలా ఉన్నాయి కదా ఫ్రూట్స్లో కూడా, అరటిపండు, అన్నిట్లలో కూడా ప్రతి దాంట్లో కూడా ఉంటాయి, లెస్ పర్సెంటేజ్లో ఐరన్ ఉంటుంది. ఇక బెల్లము, నువ్వులు, ఉలువలు, వీటిలో చాలా ఐరన్ ఉంటుంది మిత్రమా. కాబట్టి ప్రతి ఒక్కరు తినడానికి ప్రయత్నించాలని పేరున మీ అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.